హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ అయితే సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇంట్లోని ఇల్లాలు అన్ని పనులు చేస్తూ అలసిపోయి ఇంకా రాత్రి అవ్వగానే కాళ్ళు చేతులు ఎక్కువ లాగేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చానండి. ఎందుకంటే పిల్లలకి ఇష్టమైన, భర్తకి ఇష్టమైన మనం వండి పెట్టడంలోనే మన సమయం సరిపోతుంది. కానీ మనకంటూ మనం ఏమీ ఆలోచించుకోం. కానీ లేదండి, మన గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇంకా ఈ రెసిపీ తిన్న వాళ్ళకి చక్కగా ఆరోగ్యంగా అలాగే విటమిన్స్ తో తయారు చేసింది కాబట్టి శక్తిగా కూడా ఉంటుంది అనుకుంటున్నాను. నువ్వులు అలాగే పల్లీలతో తయారు చేసిన ఈ వండ రోజుకు ఒకటి తింటే గనక మనకి మోకాలు నొప్పులు కానీ కాలు నొప్పులు కానీ పిలిచినా కూడా రావన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నాకు ఎప్పుడో నీరసంగా ఉంది అనుకునేటప్పటికి టక్కుమంటూ ఇది గనక నేను రోజుకొకటి తీసుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు నాకు ఎంతో రిలాక్సేషన్ గా ఉంటుంది అనమాట. అందుకోసమే నాలాంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రెసిపీని అందివ్వాలని నేనైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. ఎందుకంటే మాకు తెలుసు అనుకున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది తయారు చేసే విధానాన్ని అయితే చూసేద్దాము. అలాగే ఒక పల్లీలు కప్పు ఫ్రై చేసుకోవాలి. అలాగే పప్పు కూడాను దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడాను అలాగేనండి, జీడిపప్పు బాదం పప్పు అది కూడా దోరగా ఫ్రై చేసేసుకొని పొట్టు తీసేసుకోవాలి. పల్లీలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందామండి. బాగా మాడిపోనివ్వకుండా దోరగా వేపుకుందామండి, మళ్ళీ చేదొచ్చేస్తుంది అనమాట. అలాగే ఇవన్నీ అందులో వేసేసుకున్న తర్వాత ఈ డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కాజు స్కిప్ చేసేయండి. ఎందుకంటే డైట్ కి కాజు అనేది సెట్ అవ్వదు అనమాట. బాదం తినొచ్చు. అలాగే బెల్లం కూడా అంతేనండి. నేను అన్ని మెజర్మెంట్స్ ఒక కప్పు పెట్టుకున్నాను. ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అనమాట. నేను ఒక కప్పు పల్లీలు ఒక కప్పు అలాగే నువ్వులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను. ఇదిగోండి పచ్చగా అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఎందుకంటే బాగా మెత్తగా ఉండకూడదు, అలానే బాగా గరుగ్గా కూడా ఉండకూడదు. ఇక చూసారు కదా, మిడిల్ గా ఉందన్నమాట. ఇప్పుడైతే బెల్లం అయితే ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి. పంచదార తినడం కన్నా కూడా బెల్లం చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళు కూడాను బెల్లం తింటే డైట్ కూడా మనకి పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే పంచదార ఎక్కువ తినరు డైట్లోని, అందుకోసమని డైట్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఇదిగోండి గ్రైండ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే చిన్న చిన్న ఉండల కింద అయితే మనం చేసుకుందాము. ఇంట్లో పిల్లలు కూడా అంతేనండి. ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు పిల్లలు, అందుకని ఆ జంక్ ఫుడ్ అవి మంచిది కాదనమాట. కానీ వద్దన్న వినరు కదా. కొంత అయినా కనీసం 100%లోని మనం 70% ఇంట్లో వండిన 30% బయటవే కోరుకుంటూ ఉంటారు పిల్లలు. అందుకోసమని ఇలాంటివి మనం చేసి పిల్లలకు కూడా ఇస్తే వాళ్ళకు కూడా హెల్దీగా ఉంటుంది. రాబోయే కాలంలో ఆడపిల్లలకి పెద్ద అయిన తర్వాత కూడా చాలా ఎనర్జీ అనేది కావాలి. ఎందుకంటే ఈ తరం ఏంటంటే 100 సంవత్సరాలు ఎవరు బతకట్లేదు. ఎందుకు అంటే ఆరోగ్య రీత్యా కాలం అంతా మారిపోయింది. అందుకోసమని కొంతలో కొంతైనా మనం ఇలాంటివి మనం ఇంట్లో చేసుకొని మనం తిని మన పిల్లలకి, పెద్దవాళ్ళకి, భర్తకి పెడుతూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలు కల్తీ వచ్చాయి. ఇంకా పిల్లలకి కూడా మంచి ఫుడ్ అందించాలని ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే ఉన్న వాటిల్లోనే ఇంట్లో మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనకి పిల్లలకు గనక పెట్టుకుంటే హెల్దీ ఉంటుంది అనమాట. చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూస్తే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.